నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ ధర్మకర్తలి మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం. తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం శుభ పరిణామం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి తిరుపతి నగర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. భక్తుల నుంచి ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు. సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు. తిరుమలలో మఠాల దోపిడీపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకలపై చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయటం దైవానుగ్రహమని, వారికి ఎన్డీఏ కూటమి మరియు తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయటం దైవానుగ్రహమని, వారికి ఎన్డీఏ కూటమి మరియు తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని గత 5 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు మొరపెట్టుకున్నా వినే నాదుడే లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి నగర ప్రజలకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అంటారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం శుభ పరిణామమంటారు. శ్రీ శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన స్థలం లీజును రద్దు చేస్తూ ఆ భవనాన్ని టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. శ్రీవారి సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా అతి త్వరగా వెంకన్న దర్శనం కల్పిస్తామని, అందుకు తగు చర్యలు చేపడతామని ప్రకటించడం ఆనందదాయకమన్నారు. శ్రీవారి డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకులలో వేయకూడదని, నేను శ్రీవారిని భక్తునిగా గతంలో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాలతో కేవలం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్లు చేయాలని కోర్టు తీర్పు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ధిక్కరించి ప్రైవేటు బ్యాంకులలో వేయటాన్ని తప్పుపడుతూ తిరిగి జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేసే నిర్ణయం తీసుకోవటం గత పాలకులకు చంపపెట్టులాంటిదన్నారు. అలిపిరి జూ పార్క్ రోడ్లో ప్రైవేట్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని యాత్రికుల సౌకర్యార్థం వినియోగించుకోవాలని నిర్ణయించడం శుభ పరిణామమంటారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ ట్రస్ట్ ఖాతాలోకి మళ్లించే నిర్ణయం తీసుకోవడంతో పాటు జరిగిన అవకతవకలపై సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా శ్రీ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం. నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరఫున తిరుపతి నగర ప్రజల తరఫున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలండి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే ప్రాధేయపడినా కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకు దూరం చేయడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము. మేము పదే చెప్పాము, అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి
స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్లో కేటాయించారో దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది, దాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము. ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకుల్లో వేయాలని, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చినా కూడా గత పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేశారు. ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్లు చేయడం చాలా శుభ పరిణామం. ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరపున, సామాన్య భక్తుల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. తిరుమలలో మఠాల దోపిడీపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వినతి పత్రం అందజేశారు. భక్తుల నుంచి ₹1,00,000 దోపిడీ చేస్తున్నారని, సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదని తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారని, కొందరు స్వామీజీలు అక్రమ కట్టడాలు కూడా పరిశీలించారని అన్నారు. వీటి మీద చర్యలు తీసుకోవాలని స్వామీజీలు నేను గతంలో ఈవో తెలియపరిచానని అన్నారు. భవిష్యత్తులో మఠాలు సామాన్య భక్తులకు అందుబాటులో తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నమో వెంకటేశయ్య. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో కూడా మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర ₹100 ఇవ్వాల్సిన మఠాలని ₹1,000 వసూలు చేసి లక్షలు దోచుకొని కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో, పెళ్లిళ్ళ పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తిరుమలలో కార్ పార్కింగ్ స్థలం కనబడటం లేదు. కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రైవేట్ హోటల్స్ యాజమాన్యం కబ్జా చేస్తున్నా చూసి చూడనట్లు టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. కార్ పార్కింగ్ స్థలాన్ని ప్రైవేట్ హోటల్ యాజమాన్యం కబ్జా చేస్తున్నారు. హెచ్టీ ప్రాంతం ముందు భాగంలోని పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి యథేచ్ఛగా హోటల్ నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. టీటీడీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు? హోటల్ ముందు చేసుకుంటాం మామూలుగా రోజు ఎన్ని ఏళ్ళ నుంచి చేసుకుంటాను. పర్మిషన్ ఇచ్చినారు కదా, ఎవరు ఇచ్చినారు పర్మిషన్? అంటే హోటల్ ముందు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇచ్చారు. ట్రాఫిక్ వాళ్ళు ముందర అడ్డం రాకుండా వేసుకుని వాళ్ళే చెప్పారు, ముందర వరకు వేసుకోండి అని వాళ్ళే చెప్పారు. అలా మాట్లాడుతుంది ఏం చెప్పలేం కదా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, రీఓపెనింగ్ కు తావు లేకుండా అర్జీదారుల సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులందరూ
టీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఈఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. మొత్తం 168 వినతులు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద 108 అంబులెన్స్ ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు. నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విధులలో లేని ఉద్యోగులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో నవంబర్ 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళ్లనున్నామని తెలియజేశారు. అయినప్పటికీ యాజమాన్యం కానీ ప్రభుత్వం అధికారులు కానీ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈ నెల 8వ తేదీన విజయవాడలో రాష్ట్ర కమిటీ సమావేశంలో 26 జిల్లాల ఉద్యోగ ప్రతినిధులు పాల్గొని తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు నవంబర్ 11వ తేదీన ప్రభుత్వ అధికారులకు యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించడం, అప్పటి నుంచి పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నామని తెలిపారు. దానిలో భాగంగా నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విధులలో లేని ఉద్యోగులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాలని నిర్ణయంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో నవంబర్ 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళ్లనున్నామని తెలియజేశారు. సమ్మె కారణంగా రాష్ట్ర ప్రజలకు జరిగే అసౌకర్యంకు పూర్తి బాధ్యత యాజమాన్యం మరియు ప్రభుత్వ అధికారులు వహించవలసి ఉంటుందని పత్రికాముఖంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జేసీ శుభం బన్సల్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 108 వ్యవస్థలో రోజుకు 3 షిఫ్ట్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలని, 108 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటెడ్ మార్కులు అందించాలని, వైద్య ఆరోగ్య శాఖలో ఈఎంటీ పోస్టుల నియామకాల్లో 108లో పనిచేస్తున్న ఈఎంటీలను నియమించాలని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలుపరిచిన జీవో నెంబర్ MS-49ను అనుసరించి నెలకు 4,000 రూపాయల చెల్లింపును తిరిగి పునరుద్ధరించాలని అన్నారు. సహజ ప్రమాద మరణం పొందిన ఉద్యోగి కుటుంబానికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని, 108 వాహనాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుత నిర్వహణ సంస్థ నుండి ఉద్యోగాలకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ మునిరాజా తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్ నిరోధక నిరాహార దీక్ష అనేసి పాటుపడుతున్నాము. అది ముఖ్య సందేశం ఏంటంటే 108 సర్వీసును ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. మొన్న జీవో 340 కోట్లు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 340 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఎందుకు అప్పగిస్తున్నారు? నేరుగా ప్రభుత్వ సంస్థ ప్రభుత్వమే ఎందుకు నడపలేకపోతుంది? దానికి గల కారణాలు ఏంటి అనేది మాకు ఉద్యోగులకి కంపల్సరిగా తెలియపరచాలి. 8 గంటల పని విధానాన్ని అమలుపరచాలి. నెక్స్ట్ మనకి మెయిన్ ఏంటంటే 108 సర్వీస్ని ప్రైవేట్ సంస్థలు ఎందుకు మేమే చేస్తాం అని చెప్పేసి ఏ లాభాపేక్ష లేకుండా వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి పోటీ పడుతున్నారు? ఏ ఆదాయం లేకుండా ప్రభుత్వంతో పాటు వాళ్ళ అనుసంధానం అంటే వాళ్ళకి బంధువులు, వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళకన్నిటికీ కేటాయించి వాళ్ళ కమిషన్ల కోసము ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టి ప్రభుత్వము లాభాల కోసము 108 సర్వీసును నీరు గారుస్తుంది. మేము ఆల్రెడీ ఈ నెల 11వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చున్నాము. 25వ తారీఖు లోపల మా సమ్మె నోటీసుకి మా సమస్యలకి 15 డిమాండ్లు మేము ఇచ్చున్నాము. 15 డిమాండ్లకి వాళ్ళు ఎలాంటి మాకు న్యాయం జరగకపోతే 25వ తారీఖు నుంచి 108 సర్వీస్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, కాంట్రాక్టర్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే నేరుగా 108 కావచ్చు, ఖచ్చితంగా ఇంకా కొన్ని ఉన్నాయి 104, 108 అవి కూడా మేమేమి వాళ్ళకు కూడా తీసుకోమని మేము చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే 108 వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నడపాలని
ఆపరేట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కోరికలపైనే రేపు 25 నుంచి నిరవధిక సమ్మెలోకి పోతున్నాము. 25 నుంచి కూడా మా సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. మా సమస్యలు తీరేదాకా, మా యొక్క సమస్యలు మొత్తం పరిపూర్ణంగా తీరేదాకా కూడా ఏదంటే మేము పోరాడతామని చెప్పేసి కూడా 108 సంఘం సమ్మె నోటీస్ ఇవ్వబడింది. ఈ పోరాటానికి CI2గా ఈ జిల్లా వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా 108 సిబ్బందికి న్యాయం చేసేదాకా జరిగేదాకా CI2గా మేము అండదండలుగా ఉంటామని, వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి కూడా లేని పక్షంలో ఉద్ధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలి యూనియన్ వారు AITUC ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా AITUC ముఖ్య నాయకులు మాట్లాడుతూ హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా AITUC పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వాల నుండి హమాలి కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందని అన్నారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండటం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు పెన్షన్ అందే విధంగా ప్రమాద బీమా సౌకర్యం, కుటుంబంలో చదువుకునే పిల్లలకు, వివాహం జరిగే పిల్లలకు, గర్భవతులైన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును సాధించిన ఘనత AITUCదని అన్నారు. అలాగే ఇప్పుడు కూడా హమాలి కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ చట్టం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలకు AITUC పూనుకుంటుందని అన్నారు. అందుకోసం హమాలి కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు, CPI జిల్లా కార్యదర్శి మురళి, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, హమాలి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడు రవి, AITUC జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ న్యాయమైన కోరికని హమాలి కార్మికులకు 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్ల అగ్రిమెంట్ ప్రభుత్వం వెంటనే చేయాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో AITUC ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హమాలి కార్మికులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ నిరుపు సమ్మె చేస్తా ఉన్నారు. ఇది సమ్మె వరకు పోకుండా ప్రభుత్వం దిగి వచ్చి హమాలి కార్మికులు కూలీ రేట్లు వెంటనే పెంచాలి. అదేవిధంగా ESI PF సౌకర్యం కూడా కల్పించాలి. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 50 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలన్నా, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళు ఆరోగ్యం చూసుకోవాలన్నా వాళ్ళకు సంక్షేమ బోర్డు ఉంటే అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తుంది. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు ఈ హమాలీలందరూ కూడా పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా వాళ్ళకు కూలీ రేట్లు పెంచాలి. అదేవిధంగా ESI సౌకర్యం కల్పించాలి. విశ్రాంతి గదులు కట్టాలి. ఈ సొంత గోడౌన్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలో వేలాది ఎకరాలు భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. రెంట్లు కట్టుకుంటా ఉన్నారు. సొంత గోడౌన్లు కట్టి సొంత గోడౌన్లతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి నెల 5వ తేదీ లోపల జీతం చెల్లించాలి. 15, 20వ తేదీ అయినా కూడా హమాలీ జీతాలు చెల్లించాల. ప్రతి నెల 5వ తేదీ జీతాలు చెల్లించాలని చెప్పి చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమంది అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళకు PF డబ్బులు రిటర్న్ రావాలి. కొత్తగా చేరినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ కొత్త రసీదులు, PF రసీదులు కూడా ఎక్కించాలని చెప్పేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకలపై చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. అనేక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వమని, ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై వారి చేతులు కీలుబొమ్మలుగా మారి అరెస్టులు చేస్తున్న పోలీసులను ప్రశ్నిస్తున్నామని కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఎం మహేష్ అనే వ్యక్తికి వచ్చిన వాట్సాప్ మెసేజ్లను చూపించారు. తమ నాయకులపై, మా నాయకుడిపై అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను IPDP ద్వారా వాళ్లే సృష్టించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నెట్టేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా వాళ్ళపై కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తున్నారని, IPDP ద్వారానే వచ్చాయని, దానిపై ఫిర్యాదు చేశామని అన్నారు. అందరి మీద అత్యంత దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి, చూడటానికి కూడా
సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి. ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను వాళ్ల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ళ నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ 3rd డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాకమంతా కూడా ఈ రోజున సభ్య సమాజం చూస్తున్నది. అనంతరం రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని అన్నారు. మహిళలపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారని, ఫిర్యాదు చేస్తే రిసిప్ట్ ఇవ్వటానికే 100 సార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని అన్నారు. పోలీసులు నెత్తిపై ఉన్న 3 సింహాలకు సెల్యూట్ చేసే విధంగా ప్రవర్తించండి, చంద్రబాబు తప్పులు చేసి ఎదుటి వారిపై నెట్టేస్తున్నారని అన్నారు. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు ఆచరిస్తారని, ఐపీడీపీ ద్వారా లోకేష్ చేయిస్తున్నారని అన్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి, మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని, ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్లో ఉంటే కిడ్నాప్ చేసి 5 రోజుల వరకు మరి కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందర ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది, పోలీసులు వాడిన భాషను చెప్పింది, తాను ఎంత అవమానపడింది, ఎలా బాధపడింది, ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం. అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై దారుణమైన పోస్టులు పెట్టారని, మానవ జన్మ ఎత్తిన వారు ఇలాంటి పోస్టులు పెట్టారని అన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, పేదవాడి హృదయంలో స్థానం సంపాదించిన జగన్ పై ఇలాంటి పోస్టులు పెట్టడం దారుణమన్నారు. తిరుపతిలో ఫిర్యాదు చేస్తే పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, పోలీస్ స్టేషన్లో చట్ట వ్యతిరేకంగా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ 45 నిమిషాలు ఫిర్యాదు చేసిన దానికి రిసిప్ట్ కాపీ ఇవ్వడానికి పోలీసులు డ్రామాలు చేశారని అన్నారు. ఎంపీ మేయర్గా మేము స్వయంగా వస్తేనే ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ప్రవర్తించారని, ప్రజలకు కామన్గా ఇవ్వాల్సిన రిసిప్ట్ కాపీ ఇవ్వకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజల కోసమే పోరాడినటువంటి వ్యక్తి, ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి, పేదవాళ్ళ హృదయంలో దేవుడిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ విధంగా చూపించడం మీకందరికి కూడా, ముందు మీకు కూడా, ఎందుకంటే అందరూ కూడా మనసు విప్పి ఒక్కరు ఆలోచించుకోండి, మీ మనస్సాక్షిని తెలుసుకోండి. ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గమైన పని. ఈరోజు ఎస్ఐ కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లా అనేదాన్ని, అంటే డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి అంటే మీకు అందరూ కూడా తెలుసు, రాజ్యాంగ చట్టాన్ని ఏ విధంగా తూట్లు పొడిచారో, అందుకే అంబేద్కర్ ఫోటో కూడా పోలీస్ స్టేషన్లో లేదు. అదేవిధంగా ప్రధాని మోడీ గారి ఫోటో పోలీస్ స్టేషన్లో లేదు.
రాష్ట్రపతి ఫోటో పోలీస్ స్టేషన్, ఎందుకంటే రాష్ట్రపతి ఆమె ఒక ఎస్టీ, ఇటువంటి ఫోటోలు అక్కడ పెట్టకుండా, అంబేద్కర్ ఫోటో పెట్టకుండా, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ చట్టాన్ని మేము తూట్లు పొడుస్తున్నాము, మీ రిప్రజెంటేషన్ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఎస్పీలకి కలెక్టర్లకి సీఎం ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు ఫోన్లు చేశారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ విధంగా వచ్చినా ఆ రిప్రజెంట్ తీసుకుని వాళ్ళపైన కేసులు పెట్టండి అని చెప్పినారు కాబట్టి మేమేమి చేయలేము. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పిన 5 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఏ విధంగా అవస్థపడినా, వాళ్ళకి ఏ విధంగా బాధలు కలిగినా, వాళ్ళు ఏమి రిప్రజెంటేషన్ తీసుకుని ఇచ్చినా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు చెప్తే కూడా న్యాయం చేయండి అని చెప్పినారు. ఆ రోజు మేము న్యాయం చేస్తున్నాము. ఈరోజు మా చేతుల్లో చట్టం లేదు, అందుకే మేము అంబేద్కర్ ఫోటో పెట్టాలన్నా, మన రాష్ట్రపతి ఫోటో పెట్టాలన్నా ఆమె కూడా రాష్ట్రపతికి ఉంది, మాజీ రాష్ట్రపతి ఫోటో ఉంది. దానికి కూడా ఏం జవాబు చెప్తున్నారంటే మాజీ రాష్ట్రపతిని చేసింది నేనేని మన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నాడు కాబట్టి ఆ ఫోటో పెట్టినాము. ఇక్కడ రాజ్యాంగం లేదు, ఇక్కడ మీరు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరేం కేసు ఇచ్చినా మళ్ళీ మీ పైన కేసు పెడతాము. అందులో పోలీస్ వ్యవస్థ ఎట్టుండిందంటే రిప్రజెంటేషన్ తీసుకుని కొట్టినారని పోతే వాళ్ళపైన కేసు పెట్టి 10 సెక్షన్లు రాస్తారు, బైబిల్ సెక్షను ఒకటి నాన్ బెయిలబుల్ పెట్టి వాళ్ళని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు జైలు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలకందరూ కూడా తెలియాలి, ప్రజలు కూడా దీన్ని పూర్తిగా మననం చేసుకోవాల్సిందిగా. ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి ఎంత టైం పడితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వచ్చినటువంటి పబ్లిక్ సమస్యతో వచ్చినటువంటి ప్రతి పబ్లిక్కి కామన్గా ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి ఇవ్వకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా అణచివేసే ధోరణిలో ఉందో, ప్రజా గొంతుకులై మాట్లాడే ప్రజాప్రతినిధుల గొంతుని నొక్కేయడం కరెక్ట్ కాదని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రజలే దీనికి సమాధానం చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ టీటీడీ చే స్వామివారి హతీరాం బావాజీ ఆలయాలను గిరిజన తాండాలలో నిర్మించి టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా తమకు చోటు కల్పించాలని స్వామి హతీరాం బావాజీ పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీ శివనాయక్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు ఆ కమిటీ సభ్యులు లతాబాయ్, గజా, సిపాయి, హరి, శ్రీనివాస్ నాయక్తో కలిసి శివ మాట్లాడుతూ సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీవారితో పాచికలాడిన హతీరాంజీ ఆలయాన్ని 596 సంవత్సరాలైనా నిర్మించకపోవటం బాధాకరమన్నారు. ఆ దేవదేవుడు కొలువే ఉన్న ఆనంద నిలయం పక్కనే ఉన్న హతీరాంజీ ఆలయం నందు పూజలు, తీర్థప్రసాదాలు, కనీసం పూలమాల కూడా వేరేని దుస్థితిలో టీటీడీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హతీరాంజీ భూములకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. బావాజీ భూములకు పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తరచుగా తలుచుకుండే భక్తాదులకి అన్యాయం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో తపాలుగా ప్రెస్లో కావచ్చు, ఇతర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వానికి కూడా కావచ్చు కలవడం జరిగింది. అయినా కూడా మఠానికి సంబంధించిన ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఈరోజు హతీరాం బావాజీ ఆలయం నిర్మాణం చేయకపోవడం, దానితో పాటు బంజారాలకి అక్కడ టీటీడీలో కావచ్చు, టీటీడీ పాలక మండలిలో కావచ్చు, హతీరాం బావాజీ బోర్డు మెంబర్లో కావచ్చు ఎక్కడ కూడా స్థానాన్ని ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా తిరుపతి పరిధిలో ఉన్నటువంటి బంజారాలకి హతీరాం బావాజీ యొక్క తరచు అక్కడ వెళ్ళి ఉండడానికి కూడా సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం. బంజారాల ఆరాధ్య దైవంగా తలుచుకోవడమే మా తప్పుగా ఈరోజు ఉంది. కాబట్టి మేము ఈ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి వేడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకి, సిపిఐ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, సిపిఐ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఇతర నాయకులు కూడా ఈ బంజారాల ఆరాధ్య దైవాన్ని కాపాడేదానికి ముందుకు వచ్చి అన్ని రంగాలలో బంజారాలకి ఒక మంచి స్థానాన్ని కల్పించాలనేసి కోరుకుంటున్నాము. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా ధర్మకర్తలి మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో డంపింగ్ యార్డ్లోని చెత్తను 3 లేదా 4 నెలల్లో క్లియర్ చేయాలని, తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ భారతిగా పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడే వారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని, అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ పేరును మార్చేందుకు సాధ్య అసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కి తీసుకుని పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకుని ఈ అంశంపై వచ్చే సమావేశాల్లో చర్చిస్తామన్నారు. నిత్య అన్నప్రసాద భవనంలో మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమలలో గోగర్భం డ్యాం వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్టు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో MOU, ఈ పనులు ఉచితంగా చేయనున్నామని తెలిపారు. ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎం ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా, అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న 11 రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్ రీసెర్చ్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎమ్స్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నామంటే ఇది మన
బుర్రకి అందని సమస్య. అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్ నుంచి ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారి పల్లినందు వారి తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల కార్యక్రమాల అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటలకు విమానాశ్రయం నుండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి తిరుగు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారి పల్లినందు వారి తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల కార్యక్రమాల అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటలకు విమానాశ్రయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి తిరుగు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ హిమోషి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం 3వ శనివారం పురస్కరించుకుని ఆలయం భక్తజన సమూహంతో నిండిపోయింది. ఆలయంలో కార్తీక మాసంలో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయంలో కార్తీక మాసంలో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం నందు శివాలయాలలో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు విచ్చేసిన భక్తుల కొరకు ఆలయ పరిసరాలలో దీపాలు వెలిగించడం కొరకు వివిధ ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు విచ్చేసిన భక్తులు స్వర్ణముఖి నది నందు గల స్నానఘట్టాలను స్నానమాచరించి ఉపవాస దీక్షతో ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ హేమమాలిని, ఇన్ఛార్జి టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కార్తీక మాసంలో కాళహస్తీశ్వర స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము. మాకు ఇక్కడ అన్ని జరుగుతున్నాయి, నెరవేరుతున్నాయి. అందుకే మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. దీపాలు మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చి ఇక్కడ వెలిగిస్తూ ఉంటాము. దానివల్ల మాకు అంత మంచి జరుగుతుంది. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అక్కడ పూజ జరిపించుకుంటూ ఉంటున్నాము. కార్తీక మాసం అంటే కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఇది ఈశ్వరుడికి, విష్ణువు కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి ప్రీతికరంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి అలాగే పంచామృతాలతో అభిషేకం చేసి స్వామికి ఎప్పుడైతే మనం ప్రీతిగా సమర్పణ చేస్తామో ఆ ఈశ్వరుడు కూడా మన యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని అలాగే మన ఇంట్లో ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. అలాగే కార్తీక మాసంలో దామోదరుడు అంటే విష్ణుమూర్తి కూడా ప్రీతికరమైన రోజు. ఆయనకి ప్రీతికరంగా నెల్లి వృక్షం అంటే విసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే కనుక విష్ణుమూర్తి కూడా ప్రీతికరం అంటే విసిరి చెట్టు కింద దీపారాధన చేసి అలాగే ఈశ్వరుడు అభిషేకం చేసుకోవటం వల్ల శివకేశవులు ఇద్దరికి కూడా ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా శివాలయాలకు వచ్చి ఇలా శివుడి యొక్క అభిషేకం చేసుకుంటూ రుద్రాభిషేకం చేస్తూ తరిస్తూ ఉంటారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఏఈఓ లోకేష్ రెడ్డి ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు, అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. సమస్త రాజోపచార భక్తోపచార యథా సిక్తోపచార దేవోపచార పూజ సమర్పయ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రైల్వే ఐజీ ఈశ్వరరావు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వీరికి దక్షిణ గోపురం వద్ద దేవస్థాన టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి స్వాగతం పలికారు. దేవస్థానం వారు శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు.
స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం మృత్యుంజయ స్వామివారి వద్ద వేద పండితులు ఆశీర్వదించారు. దేవస్థాన అధికారులు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, పిఆర్ఓ రవి, సుదర్శన్, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి కార్తీక సోమవారం ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి పౌర్ణమి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మహాశివరాత్రి వేడుకలు భక్తులకు అందుబాటులోకి లేకుండా కేవలం వైకాపా నాయకులకే పరిమితం చేశారని, ఈ పర్యాయం ఆ విధంగా కాకుండా మహాశివరాత్రి వేడుకలు సామాన్యులు ఆనందించే విధంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్క సామాన్యుడు స్వామి అమ్మవార్లను శీఘ్ర దర్శించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. మహాశివరాత్రి నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు ఆహ్వానించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, మిగతా వేడుకల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించే విధంగా బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి రజనీకాంత్, ఆంధ్రప్రదేశ్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలను ఆహ్వానించి శ్రీకాళహస్తి దేవస్థాన ఆలయ ప్రతిష్ఠ దక్షిణ భారతదేశమే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ప్రసిద్ధిగాంచే విధంగా ఈ పర్యాయం మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా అధికారులతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శివరాత్రికి ఏమేమి చేయాలని దాని మీద కూడా రివ్యూ మీటింగ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఇది పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మీకు అందరికి కూడా నేను కొద్దిగా వారికి ఉండే దాంట్లో 13 రోజులు ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకురావాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. మెయిన్ రోజు మాత్రం సీఎం గారు ఫ్యామిలీ లోకేష్ అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆనరబుల్ గా పిలుస్తాం. అట్నే నేను కూడా ఏమన్నా వాళ్ళ ఒక స్టేట్ నుంచి ఒక్కొక్క సెలబ్రిటీని కానీ పిలిస్తే మన టెంపుల్ గురించి కూడా వేరే స్టేట్ లో తెలుస్తుంది. తద్వారా మన టెంపుల్ ఆదాయం పెరుగుతుంది. తద్వారా మనకు కూడా టెంపుల్కి అన్ని కూడా రావడం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న డిస్కషన్ కూడా చేశాం. కొంతమంది బాగున్నారు, కొంతమంది ఆలోచిద్దామన్నారు. దాని మీద కూడా మీ అందరి ఒపీనియన్ కూడా నేను తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూట అమితాబ్ బచ్చన్ గారిని పిలవచ్చు, లేకుంటే మన దగ్గర ప్రభాస్ ఉన్నాడు, లేకుంటే చిరంజీవి గారు ఉన్నారు, లేకపోతే పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని ఒక రోజు పిలవచ్చు హోమానికి. అట్లనే పక్కన తమిళనాడులో ఎవరన్నా విజయకాంత్ లాంటి ఒక రోజు పిలవచ్చు. సారీ అజయ్ విజయ్ ఎవరు ఉన్నారు, రజనీకాంత్ కూడా మొన్న కలిసినప్పుడు చెప్తున్నాను నేను చాలా పెద్ద శివభక్తుడు అని చెప్పి, వారిని పిలవచ్చు. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీని పిలిచి పెట్టుకొని వాళ్ళు చేస్తే గానీ ఇవన్నీ కూడా మీడియాలో ఒక హై ఎండ్ లెవెల్లో మనకి పబ్లిసిటీ కూడా వస్తుంది, బాగా జరుగుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఖాతాదారులు వారి ఆధార్ నెంబర్ను ఎన్పిసిఐ లింక్ ద్వారా లింకు చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందజేసే లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రవేశపెట్టిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం హెడ్ పోస్ట్ మాస్టర్ వాసంతి లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని తపాలా కార్యాలయం నందు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పథకం ద్వారా ప్రతి ఒక్కరూ వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు లింకు చేసుకునే విధంగా ఆధార్ కార్డు సెంటర్లను శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం నందు ఏర్పాటు చేశారు. ఖాతాదారులు వారి ఖాతాలకు శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఆధార్ కార్డు లింకు చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం హెడ్ పోస్ట్ మాస్టర్ వాసంతి మాట్లాడుతూ, తపాలా కార్యాలయం నందు దాదాపు 68 లక్షల మంది ఖాతాలు ఉన్న లబ్ధిదారులందరూ వారి పోస్ట్ బ్యాంక్ ఖాతాలకు వారి ఆధార్ కార్డులను లింకు చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సబ్సిడీ వారి అకౌంట్లో జమ చేయబడుతుందని, కాబట్టి లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె లబ్ధిదారులను కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నగదు బదిలీ ప్రజలందరికీ సక్రమంగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని పథకాలు మా పోస్ట్ ఆఫీస్ కి ఎక్కువ నెట్వర్క్ ఉన్న కారణంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ద్వారా ఆధార్ లింక్ చేసుకోమని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదేశించారు. వాళ్ళకి అవసరమైన సర్వీసులు ఏ పోస్ట్ ఆఫీసులో అయినా ప్రజలు వినియోగించుకోవచ్చు. సుమారుగా 68 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకుంటే ప్రభుత్వ సహాయం వాళ్ళకి సక్రమంగా అందుతుందని పోస్ట్ ఆఫీస్ ద్వారా మేము వారికి అవసరమైన సేవలు సదుపాయాలు అన్ని కలిగిస్తామని అవన్నీ వినియోగించుకోవాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తాం. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని గ్రంథాలయ అధికారి లావణ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్పీబీఎస్ జెడ్పీ బాలోరా పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచనలపై డ్రాయింగ్పై పోటీలు నిర్వహించారు. ఆర్పీబీఎస్ జెడ్పీ బాలోరా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బత్రనాయుడు మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు గత 4 రోజులుగా పలు కార్యక్రమాలు శ్రీకాళహస్తిలోని గ్రంథాలయ కార్యాలయంలో నిర్వహించామని, నేడు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాలోరా ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, వివిధ రకాల పోటీలు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఈ పాఠశాలలోని విద్యార్థులకు గ్రంథాలయ సభ్యత్వాన్ని, గ్రంథాలయంలో రోజు వచ్చి పుస్తకాలను చదువుకున్న శ్రీనివాసులు ఉచితంగా 10 మంది విద్యార్థులకు సభ్యత్వాన్ని ఉచితంగా అందజేశారు. విద్యార్థులకు ఉచిత సభ్యత్వాన్ని అందజేసిన శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఉన్న సాహిత్యం, మహానుభావుల జీవిత చరిత్రలు, ఇతర పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలన్నీ ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా ప్రతి విద్యార్థి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలరని అన్నారు. ప్రతిరోజు గ్రంథాలయానికి వస్తున్నాను. శ్రీకాళహస్తిలో కొత్తగా ప్రారంభించిన గ్రంథాలయం కూడా బాగా విశాలంగా ఉంది కాబట్టి చదువుకోవడానికి సౌకర్యవంతంగా ఉంది. అందులో ప్రభుత్వ పాఠశాల పక్కన ఉంది కాబట్టి విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక 10 మంది విద్యార్థులకి నేను నా సొంత ఖర్చులతో 10 మందికి స్పాన్సర్ చేస్తున్నాను. నేను ఇచ్చే స్పాన్సర్ చేసిన విద్యార్థులు కూడా బాగా జ్ఞానాన్ని లైబ్రరీకి ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి అలవాటయ్యి వాళ్ళు మంచి చదువుకొని జ్ఞానం సంపాదించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను వాళ్ళ విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి నా సొంత ఖర్చులు సృష్టిస్తున్నాను. ఇదే పాఠశాలలో మా పిల్లలు కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ ఉద్దేశంతో 10 మందికి విద్యార్థులకి సహాయం చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలనే ఉద్దేశంతో గ్రంథాలయం ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలా. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి పాఠశాలకు మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి నా సంస్థ చూస్తున్నాను. తొట్టంబేడు మండలం రౌతు సురమాల గ్రామంలో సర్వే నంబర్ 161/1, 162/2లో రంగనాయకమ్మ భర్త ధనంజయ నాయుడు పేరిట భూమి ఉంది. 2012లో స్వామి ఆదేశాల ప్రకారం రౌతు సురమాల ప్రాంతంలో స్వామి మందిర నిర్మాణం కొరకు రంగనాయకమ్మ 6 రౌతు సురమాల గ్రామానికి కాపురం వెళ్లారు. ఆ గ్రామంలో నివాసం ఉంటూ దత్తాత్రేయ స్వామి గుడి నిర్మాణంను గ్రామస్తులకు తెలియజేశారు. అప్పటికి పరిచయస్తులైన బాలచంద్ర, హరిబాబు గార్లతో గ్రామస్తులు 2 సభ్యులు రంగనాయకమ్మ కుమార్తెలు కలిసి గుడి నిర్మాణంను పూనుకున్నారు. స్వామికి 2014 గణపతి హోమం జరిగింది. మొదట స్వామికి చిన్న గుడిసె వేసి స్వామి పటంను పెట్టి పూజలు చేశారు. క్రమేపీ మందిరం రూపాంతరం చెందుతూ చిన్న మందిరంగా ఏర్పడింది. పూరి గుడిసె తీసివేసి దత్తాత్రేయ స్వామి మందిరం గోడలు కట్టి మందిరం యొక్క విస్తీర్ణత పెంచడం జరిగింది. 2020 ఫిబ్రవరి 12, 13వ తేదీలలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అక్కడి నుంచి బ్రాహ్మణ పూజారి సమక్షంలో ప్రతిదినం స్వామివారికి పూజలు, అభిషేకం, దీపధూప నైవేద్యాలు జరుగుతూ ఉండేది. పర్వదినాలలో విశేషంగా అభిషేకాలు, వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు జరిగేవి. మందిర నిర్మాణంలో పాల్గొన్న సభ్యులందరూ పరివారంగా కలిసి రోజుకు ఒక్కొక్కరిగా స్వామివారికి పూజలు 2022 వరకు నిత్య పూజలు జరిగేవి. సభ్యులకు ఆర్థిక కారణాల వల్ల పూజారికి నెలవారీ వేతనం ఇవ్వడం ఆపేశారు. అంతకుముందు 2015 సంవత్సరంలో ఈ బాలచంద్ర గ్రామ సర్పంచ్ సహకారంతో బోర్ వేయటం జరిగింది. అదేవిధంగా దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహకారంతో దత్తాత్రేయ మందిరానికి ట్రాన్స్ఫార్మర్ పెట్టడంతో పాటు మందిరానికి కరెంటు కనెక్షన్ ఇవ్వటం జరిగింది. 8.96 ఎకరాల స్థలం మొత్తం మందిర నిర్మాణం పెంచడానికి సదరు అధికారులను కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 19వ తేదీ, 12వ తేదీ అదనపు జిల్లా కోర్టు జడ్జి బ్రాహ్మణ పూజారికి నియమానికి అనుమతిస్తూ మందిర నిర్మాణానికి 50 సెంట్లు స్థలం కేటాయిస్తూ పిటిషన్ దారుడుగా హరిబాబు పేరు మాత్రమే ఉంటుందని
హరిబాబుకు ఎటువంటి హక్కులు లేవని తనని వేరే గుడి చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ నెల 16న దత్తాత్రేయ స్వామి 50 సెంట్లు కేటాయించి కేసును కొట్టివేయటం జరిగింది. కానీ హరిబాబుకు కేటాయించినట్లుగా తప్పుడు వార్తలను పత్రికలో ప్రచారం చేసుకోవటం మేము ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమణి, శ్రీదేవి, ప్రసన్న, చంద్ర, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్ని కష్టపడి చేసిన వాళ్ళు మేము ఆడ ఇల్లు వాకిలు వదిలేసి త్యాగం చేసి కూటికి లేకుండా అవస్థలు పడి ఊర్లో భిక్షాటం చేసి అర్జునవాడ ఊర్లో నన్ను పోషించిన వాళ్ళు కూడా యాదవులు ఉన్నారు. వాళ్ళు చంద్రయ్య, ఇంకా వేణు, ఇంకో సుబ్రహ్మణ్యం, వీళ్ళ కాడ అన్నం తినేసి ఆడ పూజలు చేసుకుంటున్న వాళ్ళు మేము. ఇప్పుడు వచ్చేసి నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుని అప్పుడప్పుడు వచ్చి పోతా ఉండేది ఇతను. ఇప్పుడు వచ్చి నేనే సర్వ హక్కులు చేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఎవిడెన్స్. గోపాలకృష్ణారెడ్డి 2015లో అనుకుంటా ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాడు దత్త మందిరానికి. అప్పుడు నేను సూర్యలో రూరల్ రిపోర్టర్గా పనిచేస్తా ఉన్నా. అప్పుడు ఆయన వచ్చి సూర్య నీకు మందిరానికే కదా అనేసి 3 సార్లు తిరిగితే ఏడీని బెదిరించి అయ్యా నేను కడతాను నీ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ పెట్టి గుడికి అని చెప్పి గోపాలకృష్ణారెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పించారు ట్రాన్స్ఫార్మర్. మళ్ళీ బోరు కూడా ఆయనే చెప్తే మళ్ళీ గ్రామ సర్పంచ్ అని గున్నయ్య అని ఉన్నాడు ఒక అతను 2015లోనే బోరు వేయించడం కూడా జరిగింది. గుడికి తాగునీటి కోసం 1 కిలోమీటర్ దూరం పోయి మేము నీళ్ళు తెచ్చుకోవాలి, నెత్తిన తెచ్చుకోవాలి నీళ్ళు తాగడానికి. లేదు, కైగల్లోకి సంబంధం లేదు, పరివార సభ్యులకు సంబంధం లేదు. ఓన్లీ హరి గారికి ఒక్కరికే సర్వ హక్కులు. ఆయన ఒక్కరు చెప్పిన మాట మేము వినాలంట, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, కోర్టుకి లాగుతాం అని బెదిరిస్తా ఉన్నాడు. అది ఏమంటే 50 సెంట్లు ఏపీఐఎస్ వాళ్ళ గురించి మేమైతే తీసిస్తాము, ఒక పిటిషన్ దారిగా నీకు ఇస్తాం అంతే తప్ప గుడి నీ పేరు మీద అయితే రామని సార్ చెప్పారు సార్, తీర్చి చెప్పారు సార్. మళ్ళీ ఈ మంత్ 16th కూడా జరిగింది సార్. మళ్ళీ అంటే అది పూజారులు ఎవరైనా పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు ఇచ్చారంటే వాళ్ళ పేరు మీద మేము ఇచ్చినట్టుగా డిక్లేర్ చేసి కేసు కొట్టేస్తామని మేడం చెప్పారు సార్. 16th జరిగిన వాయిదాలో కేసు కొట్టేస్తారు సార్. అది గుడికి 50 సెంట్లు అయితే కేటాయించమ్మా, పూజారి విషయం మీరు గ్రామస్తులు కలిసి తెచ్చుకోండి అని చెప్పేసి కేసు కొట్టేశారు సార్. ఆ కేసు కూడా వీళ్ళకి తెలియకుండానే దాన్ని కూడా ఫేవర్గా రేణిగుంట మండలం గాజులమఠ్యం గ్రామంలో స్వయంగా వెలసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం మహోత్సవాలలో భాగంగా 3వ సోమవారం ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో అన్నాభిషేక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ కామాక్షి దేవి మూలస్థానేశ్వర్లకు కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కామాక్షి అమ్మవారిని విశేష చందన అలంకారంలో శోభాయమానంగా అలంకరించారు. దివ్య అలంకార శోభితురాలైన శ్రీ కామాక్షి దేవి భక్తులకు దర్శనమిస్తూ కటాక్షించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో మహిళలు స్వహస్తాలతో అన్నాన్ని అభిషేకించారు. పంచభక్ష పరమాణాలతో భక్తులు స్వామివారికి సమర్పించిన అన్నం, పండ్లు, పలహారాలు, కూరగాయలతో ఆలయ అర్చకులు దక్షిణామూర్తి స్వామి బృందం శ్రీ మూలస్థానేశ్వరునికి విశేషంగా అలంకరించారు. ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి దంపతులు ఉభయదారులు తొలి హారతిని స్వీకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అభిషేక మహోత్సవంలో పాల్గొని అన్న అభిషేక అలంకరణలోని శ్రీ మూలస్థానేశ్వరుని దర్శించుకుని తరించారు. అనంతరం మహిళా భక్తుల చేత 108 కలశాలతో మూల విరాట్కు జలాభిషేకం చేశారు. గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని కార్తీక మాసం 3వ శనివారం రోజు అన్నాభిషేకం చేస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసంతో పూర్వీకుల నుంచి ఆలయంలో అన్నాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కావటంతో స్వామివారికి అలంకరించిన అన్నాన్ని మహాప్రసాదంగా భారీ ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. ధ్వజస్తంభం, ఉసిరి, మారేడు చెట్ల కింద భక్తి శ్రద్ధలతో మహిళలు పిండి దీపాలు వెలిగించి కార్తీక మాస పూజలు చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. తిరుపతికి చెందిన శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ నాదస్వర కళారత్న అఖిల భారత నాదస్వర విద్వాన్ సత్యనారాయణ నాదస్వర కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పురాతనమైన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. స్వామివారికి అభిషేకించిన అన్నాన్ని భక్తితో స్వీకరించి కోరిన వారి కోరికలు నెరవేరుతాయని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నాభిషేక మహోత్సవాన్ని తిలకించారని అన్నారు. ప్రతి ఒక్కరూ మూలస్థానేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ ధర్మకర్తలి మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం. తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం శుభ పరిణామం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి తిరుపతి నగర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. భక్తుల నుంచి ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు. సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు. తిరుమలలో మఠాల దోపిడీపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకలపై చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.